మహాసముద్రంలో ప్రవేశించటానికి ఈతగాళ్ళు, ఈత రెండూ కూడా అవసరమే. ఈదటం ఈతగాడిలో అంతర్భాగమైతే అతడికి ఈత నేర్పటం గురువు వంతు. మనం ఆయన చెప్పినవి చిత్తశుద్ధితో అనుసరించే పక్షంలో ఆయన చేరుకున్న ఔన్నత్యపు స్థితుల వరకు మనల్ని కూడా తీసుకుపోగలిగిన గురువర్యులు మనకు లభిస్తారు. అయితే నిజం చెప్పాలంటే తన దివ్య శక్తులతో మనలను ప్రోత్సహించే గురువర్యులే ఇప్పుడు మనకు కావాలి. విశ్వాంతరాళ క్షేత్రాలలో కొన్ని స్థాయిలున్నాయి. వాటిని మనం అధిగమించవలసి ఉంది. నిజానికి మనం కొంత దూరమే పోగలం. ఆ తర్వాత అభ్యాసీ శక్తి సూక్ష్మశక్తిని దరి చేరలేదు. అతనిని ఎవరైనా ఒక త్రోపు తోస్తే తప్ప ఆ స్థాయిని దాటి ముందుకు వెళ్ళడం చాలా కష్టం. గురుదేవులు చేసే పని అదే. పరమాత్మలో లేనిది తనలో మాత్రమే ఉందన్న వాదనకు దిగేవారు ఎందరో నాకు తారసిల్లారు. కొందరు తాము తమ అంతరాత్మనే గురువుగా లేదా మాస్టర్గా చేసుకున్నామని కూడా అంటారు. అయితే వారు తమ అంతరాత్మను గాక ఖచ్చితంగా తమ అహంకారాన్ని గురువుగా చేసుకున్నారని నా నమ్మకం. శాస్త్రాలలో వివరించినట్లుగా అంతరాత్మ అనేది మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారాలు అనే నాలుగింటి సమ్మేళనమే. ఇవి నాలుగు పరిపూర్ణంగా పరిశుద్ధం అయినప్పుడే అంతరాత్మ సరైన సూచనలిస్తుంది. ఈ నాలుగింటి శుద్ధి జరిగిన తర్వాత ఉన్నతతర శక్తులు వస్తాయి. అప్పుడే స్వచ్ఛత అంతటా వ్యాపించటం మొదలవుతుంది. తప్పుడు పద్ధతిలో పూజిస్తే ఫలితాలు కూడా తప్పుగానే ఉంటాయని ఈ సందర్భంలో నేను మరో మాట అదనంగా చెప్తున్నందుకు మీరు నన్ను మన్నిస్తారనుకుంటాను. మనందరం సాక్షాత్కారం కావాలని కోరుకుంటాం, కానీ దానికోసం తీవ్ర తపన మనకు లేదు. మనమందరము మన మొదటి స్థితికి తిరిగి వచ్చి ప్రాపంచిక జీవితానికి, దివ్య జీవితానికి గల తేడాను గమనించాలని నేను ప్రార్థిస్తున్నాను.